శివధనస్సు ఉంటది కదా! ఆ! ఆ శివధనస్సుని షాట్‌కి ముందే విరిచేసాడు. విరిచేసి షాట్‌లో విరాలి. ఆ! షాట్‌కి ముందే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ హ్మ్. అంటే చాలా హైపర్ కిడ్. హ్మ్. హైపర్ యాక్టివ్ అతను. సో, అసలు కుదురుగా కూర్చోడు. సో రాముడి క్యారెక్టర్ కాదు యాక్చువల్‌గా హనుమంతుడి క్యారెక్టర్ ఇవ్వాలి. అంత హుషారు. హ్మ్. ఒక చోట కూర్చోడు. మేము కంట్రోల్ చేసి కూర్చోబెట్టేవాళ్ళం. హ్మ్. సో, ఆ ప్రాసెస్‌లో అందులో అందరూ పిల్లలు గదా! సో, ఆ పిల్లలతోటి ఆడుతూ ఉండేవాడు. హ్మ్. ఆడుతూ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సీన్ ఆళ్ళ ముందు పెర్ఫార్మ్ చేశాడు. ఓకే. అది ఇరిగిపోయింది. అది విరిగిపోయేసరికి ఆల్టర్‌నేట్ లేదు. హ్మ్. ఇంకా ఆ రోజు షూటింగ్ ఉండదు. మీరేదో చాలా స్పెషల్‌గా చేపించుకున్నారంట దాని అది వరకు. నేనే కాదు ఎవడన్నా నేను ఆ ప్లేస్‌లో ఎవడున్నా సరే ఆ షాట్‌కి ఆ! అది కావాలి గదా! ఆ! ఆ! సో, స్పెషల్‌గానే చేయిస్తాం. హ్మ్. సో, ఆ స్పెషల్‌గా చేయించింది కాస్త విరిగిపోయింది. హ్మ్. ఇంక విరిగిపోతే ఆ సీన్ తీయలేం. హ్మ్. నాకు మామూలు ఇది అంటే అందరు పిల్లలు కదా! ప్రతిరోజు ఒక్కొక్క రోజు షూటింగ్ తొందరగా ముగిస్తే బావుంటది. హ్మ్. లేకపోతే ఆళ్ళతోటి అలా చెక్కుకుంటూ పోలేం గదా! సార్ కరెక్ట్ సార్. సో, అది చాలా శ్రమతో కూడుకుంది. హ్మ్. ఆ రోజు పట్టుకు వాయించాను. వాయించారు. నువ్వు అసలు మామూలు ఇది గాదు. అంటే హ్మ్. అప్పుడు ఆళ్ళ మదర్ మెయిన్. సార్. ఆవిడ పెంపకమే. ఆవిడ అద్భుతంగా పెంచింది కుర్రాడిని. సార్. ఈరోజు 'ఎన్టీ రామారావు' అనబడేవాడిని మనం అక్కడ చూస్తున్నాం ఆ స్థాయిలో అంటే వెనకాతల ఆళ్ళ మదర్ తీర్చిదిద్దిన విధానం. సార్. ఆ మదరు నేను తిడుతుంటే తను మదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. హ్మ్. మదర్ అలా గమ్మునే ఉంది తప్పితే నన్నేమి మీరు చిన్నపిల్లోడు కదా ఆడికి తెలియకుండా ఏదో ఇరిచేశారు హ్మ్. ఆ, ఎందుకు అంత తిడతారు అనలేదు. ఆవిడ అలాగే ఉండి డైరెక్టర్ గారిని నువ్వు ఇది చేసావు అంతే. అది ఆయన ఏం చెప్తే అది. ఆయన తిట్టినా కొట్టినా పడాల్సిందే సార్. అందావిడ.